ఇప్పుడు ఏదైతే సహజీవనం చేసిందో రామ్‌కేష్ అనే అతనితో, అతను గాక అంతకుముందున్న బాయ్ ఫ్రెండ్ మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకొకడు బాయ్ ఫ్రెండ్ అయ్యాడు గదా! కొత్తగా ఇప్పుడు ప్రేమిస్తున్నోడున్నాడు గదా! వాడితో కలిసి ఈ లివ్ ఇన్ బాయ్ ఫ్రెండ్‌ను చంపాలని డిసైడ్ అయిపోయింది. పథక రచన చేసింది. అనుకున్నది తడు ఇంక రంగంలోకి దిగారనమాట. ముగ్గురు కలిసి రామ్‌కేష్, మీనాను గొంతు నులిమి దారుణంగా చంపేశారు. సరే గొంతు నులిమి చంపేసిండ్రు ఓకే. ఇంకేం చేశారో తెలుసా దొరకకుండా ఉండడానికి? అతన్ని హత్య చేసిన తర్వాత ఆ బాడీ మీద నెయ్యిని, నూనెను, ఆల్కహాల్‌ని విపరీతంగా పోసేశారు. గ్యాస్ సిలిండర్ నాబును మెల్లగా తిప్పి గ్యాస్‌ను గదంతా నింపేసిండ్రు. పక్కనే కంప్యూటర్, మొబైల్ ఫోన్‌లు ఉంచారు అతని పక్కనే, ఆ పక్కనే. అంటే అవన్నీ పూర్తిగా కాలి బూడిదైపోవాలండి. వాటిలో ఉన్న ఇవన్నీ గూడా ఈ వీడియోలు, ఈ ఆధారాలు ఇవన్నీ పోవాలన్నమాట. అయితే ఆ ఆంతరంగిక రహస్యాలు దాచిన ఒక హార్డ్ డిస్క్‌ని మాత్రం వాళ్ళు జాగ్రత్తగా దొంగిలించి తమ వెంట తీసుకొని పోయిండ్రు. ఇక చివరికి ఆ గది బయటకొచ్చి కిటికీలోంచి అగ్గిపుల్ల వెలిగించి లోపలికి ఇసిరేశారు. ఏంటి వాళ్ళ ప్లాన్ అంటే మంటలు వేగంగా వ్యాపించి గ్యాస్ సిలిండర్ వేడెక్కి భారీ పేలుడు జరిగింది. సిలిండర్ బ్లాస్ట్ జరిగింది. అంటే ఇదంతా యాక్సిడెంటల్ సిలిండర్ బ్లాస్ట్‌గా పోలీసులు నమ్మాలి. సమాజం నమ్మాలి. జనం ఇంకా ప్రజలందరూ నమ్మాలన్నమాట. వాళ్ళట్లా భావించాలి.